రాధాదేవి కృష్ణుడు కూడా వండేదంట. ఈజ్ దట్ రియలీ ట్రూ? అంటే ఆ, యశోద ఉన్నా కానీ తనే కుక్ చేసేది. 55, 54 చెప్పను బోగ్ వాట్ ఎవర్. అది ఒక్కసారి చెప్పారు అంటే వంట టాపిక్ వచ్చేసి. సో రాధకి దూర్వాసముని యొక్క వరం ఉంటుంది. సో దూర్వాసముని హా, ఉందామని వస్తారు. ఓకే. సో దూర్వాసముని ఆయన ఆ, వచ్చిన వెంటనే గోపికలందరూ సరే దూర్వాసముని వచ్చారు కదా ఆయన ఆశీర్వాదం తీసుకుందాం ఆయనకైనా వండి పెట్టాలని వెళ్తారు. అక్కడ కృష్ణ కూర్చొని ఉంటారు. అక్కడ యమున దాటి వెళ్ళాలి. దుర్వాసముని ఆ యమునకు అవతల వైపు ఉంటారు. ఓకే, అటువైపు. అయితే గోపికలు చూస్తే అక్కడ ఎవరు నావ నడిపే వాళ్ళు ఉండరు అచ్చా, ఒడ్డు చేరడానికి ఎవరు ఉండరు. అటువైపు వెళ్ళటానికి. సో కృష్ణ దగ్గర కృష్ణ కొంచెం హెల్ప్ చేయవా, మేము అటు వెళ్ళి దూర్వాసమునికి కొంచెం పెడతాము ఇవి అని. అయితే కృష్ణ అంటారు సరే యమున దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎట్లా నావ అయితే ఏం లేదు కదా, యమున దగ్గరికి వెళ్ళి కృష్ణ నైష్టిక బ్రహ్మచారి అని చెప్పండి, వెంటనే యమున రెండుగా చీలి మీకు దారిస్తుంది అని. గోపికలందరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుతారు. కృష్ణ నైష్టిక్ బ్రహ్మచారి ఏంటి, ఎప్పుడు గోపికలతో తిరుగుతూ ఉంటాడు కదా. సరే కృష్ణ అన్నారు కానీ యమున దగ్గరికి వెళ్ళి కృష్ణ ఎప్పుడు బ్రహ్మచారిగా ఉంటారు. అనాది బ్రహ్మచారిణి నమః. ఇప్పుడు మీరు కృష్ణ 108 పేర్లు చూస్తే అష్టోత్తరంలో ఒక పేరు ఉంటుంది, అనాది బ్రహ్మచారిణి నమః అని. ఇదేంటి కృష్ణ అనాది బ్రహ్మచారి ఏంటి? సరే వాళ్ళంటే వెంటనే ఏమైనా దారిస్తుంది. వీళ్ళు గోపికలందరూ ఆశ్చర్యపోతారు. సరే దాటుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళి దూర్వాసమునికి వాళ్ళు వండిన వంటకాలన్నీ పెడతారు. దూర్వాసముని ఎంతో ఆనందపడి రాధ అమ్మవారికి ఆయన ఆశీర్వదిస్తారు, నువ్వు ఏం వండినా కానీ అమృతం లాగా ఉంటుంది అని. అదే ఈ వంట అంతా రాధ చేస్తుంది, గోపికల ద్వారా ఆ ఒడ్డుకు పంపిస్తుంది. ఆమె కూడా వెళ్తుంది. ఆమె కూడా వెళ్తుంది. అయితే ఇంకో లీలలో ఏంటంటే దూర్వాసముని నాకు ఏదన్నా పెట్టండి అంటే వెంటనే ఆ యమున మట్టి తీసిస్తే అది చాలా స్వీట్ లడ్డూలా మారిపోతుంది. ఎవరు తీసిస్తారు? రాధ తీసిస్తుంది. సో అది కూడా లీలు ఉంటుంది. సో దూర్వాసముని రాధమ్మ వారికి ఆశీర్వదిస్తారు. అఫ్ కోర్స్ రాధమ్మ వారికి ఆశీర్వదించే కెపాసిటీ లేదు, కాకపోతే ఆమె అది జస్ట్ ఆ రూపంలో భోజనం పెట్టినందుకు సో స్వామి ఏమని ఆశీర్వదిస్తారు? నువ్వు ఏముండినా కానీ అమృతం లాగా ఉంటుంది, అది తిన్న వారికి ఎవరికి ఎటువంటి అనారోగ్యం ఏమీ కలగదు, అమృతం లాగా ఉంటుంది అని ఆశీర్వదిస్తారు. ఓకే. సో తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా, అప్పుడు మళ్ళీ దూర్వాసముని అంటారు మిమ్మల్ని యమునని దాటాలి, మీరు సహాయపడండి అని. దూర్వాసముని అంటారు సరే నువ్వు యమున దగ్గరికి వెళ్ళి దూర్వాసముని అస్సలు భోజనమే చెయ్యరు అని చెప్పండి అంటారు. వాళ్ళందరూ అనుకుంటారు మేమే ఇన్ని వందల ఐటమ్ తీసుకొస్తే అన్ని తినేస్తాడు ఆయన, ఒకటి విడిచిపెట్టకుండా. ఇన్ని తిన్న తర్వాత నేను తిన్నన్నారు, వెళ్ళి యమునకు చెప్తే యమున దారిస్తుంది, వెళ్ళిపోతారు. అయితే గోపికలు వచ్చి కృష్ణతో అంటారు, కృష్ణ ఫస్ట్ మాకు డౌట్ క్లియర్ చేయి, నువ్వేమో నీ బ్రహ్మచారి అంటావు, ఆయనేమో నేను తిన్నంటారు, ఇక్కడేమో మాకు ఉల్టా కనిపిస్తుంది, ఎలా అర్థం చేసుకోవాలని. అయితే కృష్ణ అంటారు నేను అందరితో ఉంటాను గోపికలతోటి, కానీ నా మనసు ఎప్పుడూ చంచలం కాదు, అది ఎప్పుడు ఫిక్స్గా ఉంటుంది, ఎప్పుడు డిస్టర్బ్ కాదు, వేవరింగ్ ఉండదు. సో అందుకని నేను ఎప్పుడు బ్రహ్మచారి లాగే ఉంటాను. అంటే వీళ్ళతో అటాచ్డ్ ఉండరా? ఎటువంటి అటాచ్మెంట్ ఉండదు కృష్ణకి. అంటే కృష్ణ అటాచ్మెంట్ ఉన్నా కానీ అది లస్ట్గా ఉండదు అనమాట, కామన్ రూపంలో ఉండదు, అది ప్రేమ రూపంలో ఉంటుంది. అందుకే కృష్ణకి ఎప్పుడు ఎఫెక్ట్ ఉండదు ఏది. మనకేంటంటే ఇక్కడ భౌతిక సంసారంలో ఇమీడియట్గా రజోగుణం ప్రభావం ఉంటుంది, కానీ అక్కడ ఆ రజోగుణం ప్రభావం ఉండదు కృష్ణ మీద. తమోగుణం కూడా వచ్చేస్తుంటుంది. సో ఆ రజోగుణం తమోగుణంకి అతీతంగా ఉంటుంది కృష్ణ. ఎప్పుడు ఆయన మైండ్ ఎప్పుడు డిస్టర్బ్ కాదు, సో అటాచ్మెంట్ ఉండదు కృష్ణకి. మోహం ఉండదా? ఉండదు కృష్ణకి ఏమి. అది కృష్ణ తన భక్తులకి ఆనందం కలిగించడానికి ఆయన చేస్తారు అట్లాగా. సో అందుకే ఆయనకి ఏం డిస్టర్బెన్స్. సో ఈ ఆన్సర్ ఇచ్చేస్తారు. ఇంకో క్వశ్చన్ దూర్వాసముని. అయితే దూర్వాసముని ఏంటంటే ఎప్పుడు ఏది ఎంజాయ్ చేయరు ఆయన మట్టిచ్చినా కారం ఇచ్చినా ఉప్పు ఇచ్చినా, ఉప్పు లేకపోయినా ఉప్పు ఉన్నా ఏది ఉన్నా కానీ ఆయనకి అన్ని ఐటమ్స్ ఒకే మూడ్లో ఆయన తినగలుగుతారు. ఆయనకి ఆ టేస్ట్ మీద ఎటువంటి అటాచ్మెంట్ లేదు, ఈ టేస్ట్గా ఉండాలని. మీరు ఎట్లాంటి భోజనం ఇచ్చినా కానీ ఆయన ఏమీ ఎంజాయ్ చేయకుండా తినగలుగుతారు ఆయన. అందుకే ఆయన ఎప్పుడు ఆయన ఉపవాసమే ఉంటారని చెప్పొచ్చు. బాగా కోపంగా ఉండే స్వామి ఆయన్నే కదా, ఆయనే. బాగా కోపం వస్తుంది, కోపానికి గురువు అవ్వద్దు అంటారు. సో ఆయన ఏంటంటే ఎప్పుడు ఏది ఎంజాయ్ చేయరు తినటంలో. సో అందుకే ఆయన ఎప్పుడు అందుకే నేను ఎప్పుడు నిరాహారి అని చెప్పొచ్చు, ఆయన నాన్ అటాచ్డ్ విత్ టేస్ట్. సో అందుకు ఆయన నిరాహారి. సో అందుకే ఏమైనా యాక్సెప్ట్ చేస్తాను.
సో ఇది యశోదమ్మకి ఎప్పుడైతే తెలుస్తుందో దూర్వాసమునికి ఈ వరం వచ్చిందని, రాధికకి వరం ఇచ్చారని, అప్పుడు యశోదమ్మ రాధాతో రాధాని రిక్వెస్ట్ చేస్తుంది, ప్రతిరోజు వచ్చి నువ్వు కృష్ణాకు వండు అని. సో రోజు ఒక 50 స్టవ్లు ఉంటాయి ఒకటేసారి. రాధారాణి ప్రతిరోజు 50 స్టవ్ల మీద కృష్ణాకు వండుతుంది. 50 స్టవ్స్ ఉంటాయి. 50 ఒకటేసారి వండుతుంది అన్నిటి మీద time. ఎట్ ఏ టైం. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఏ ఐటము రిపీట్ చేయదు రాధ, ప్రతిరోజు న్యూ ఐటమ్. అంటే ఈ 50 ఐటమ్స్ లో ఆల్ 50 ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్. ఈ రోజు చేసింది రేపు ఉండదు, రేపు చేసింది ఎల్లుండి ఉండదు. రేపు కొత్త 50 ఐటమ్స్, కొత్త 50 న్యూ సెట్ ఆఫ్ 50 ఐటమ్స్ ఎవ్రీ సింగిల్ డే. శాశ్వతంగా ఎవ్రీడే స్పెషల్ ఐటమ్స్ కృష్ణ. అంటే ఒక ఫుడ్ తర్వాత ఇంకోటి Repeat అవ్వదు. రిపీట్ అవ్వకుండా ఈ కుకింగ్ సేమ్ టైం ఎట్ టైం 50 కాన్స్టెంట్ గా కుక్ అవుతుంటాయి. 50లో ఒకటేసారి చేస్తుంది. దాంతోపాటు ఇంకా స్పెషాలిటీ అంటే రిపీట్ చేయదు ఐటమ్స్. బా. అందుకే సో ఆ ఫుడ్ కృష్ణ- కృష్ణుడు తినేవారా? అది కృష్ణ తీసుకునేవారు. రాధా కృష్ణుడికి చేసే వంటలు, దుర్వాసముని కథ కూడా చాలా బాగా చెప్పారు స్వామీజీ. మరికొన్ని ప్రశ్నలతో ఇంకో ఎపిసోడ్ మీ రాధిక మళ్ళీ వస్తుంది. అందరికీ నమస్కారం.